అద్భుతమైన అంశాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు, నీ ఆత్మీయ జీవితము అనే ఓడలో ఈ ఇద్దరు ఉన్నారా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, ఆత్మీయ జీవితము అనే ఓడలో ఈ ఇద్దరు ఉన్నారా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి బైబిల్ గ్రంథంలో ఓడ, అలాగే పడవ, నావ, దోణి అనే పదాలు మనకు కనపడతాయి. వీటికి కొంచెం వివరణ మనం చూడగలిగితే, ఇప్పుడు ఓడ అన్నారు అనుకోండి. ఓడ అంటే ఇంగ్లీష్లో మనం షిప్ అంటాం. ఓడ అంటే అర్థం ఏంటంటే నీటి మీద నడిచే పెద్ద వెహికల్, వాహనము, దాన్ని ఓడ అంటారు. అది నదులలో కావచ్చు, అలాగే సముద్రాలలో తిరుగుతాయి. ఈ ఓడల్లో ఇందులో కూడా రకరకాల ఓడలు ఉన్నాయి. గూడ్స్ను ఎక్స్పోర్ట్ చేసే ఓడలు ఉన్నాయి, వాటిని కార్గో షిప్స్ అంటారు వాటిని. అలాగే మెడిసిన్స్ను కూడా ఎక్స్పోర్ట్ చేసే, ఇంపోర్ట్ చేసే ఓడలు ఉన్నాయి. అలాగే ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేసే, ఇంపోర్ట్ చేసే ఓడలు ఉన్నాయి. అలాగే ప్యాసింజర్స్ను తిప్పే ఓడలు కూడా ఉన్నాయి. విహారయాత్రకు వెళుతూ ఉంటారు కదండి, అవే క్రూజ్ షిప్స్ అంటారు వీటిని. పెద్ద పెద్ద పడవలు అనమాట, క్రూజ్ షిప్స్ అంటారు అనమాట వీటిని ఓడలు లేదంటే షిప్పులు అంటారు. తర్వాత పడవ లేదంటే దోణి, బోట్ అంటే ఇది నీటి మీద నడిచే చిన్న వాహనము, స్మాల్ వెహికల్. ఇది చిన్న చిన్న సరస్సుల్లో, చెరువుల్లో తిరుగుతూ ఉంటాయి ఈ పడవలు అనేటివి. అయితే ఎంత పెద్ద పడవైనా, ఎంత పెద్ద ఓడైనా అది బద్దలవ్వకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే టైటానిక్ అనే షిప్ అనే పేరు మీరు వినే ఉంటారు. టైటానిక్ షిప్ అనే వినే ఉంటారు. అది అతి పెద్ద ఓడ అండి, అతి పెద్ద ఓడ. చిన్న సమస్య వలన అది మునిగిపోయింది. 2 గంటల 40 నిమిషాలలో 2 ముక్కలైపోయి సముద్రములో మునిగిపోయింది ఈ టైటానిక్ షిప్ అనేది. అందుకే ఓడ కరెక్ట్గా ప్రయాణిస్తే ప్రయాణికులు ఈ దరి నుంచి ఆ దరికి క్షేమముగా చేరుతారు. ఓడ కరెక్ట్గా ప్రయాణించకపోతే ఈ దరి నుంచి ఆ దరికి క్షేమముగా మనము చేరలేము. కాబట్టి ఓడ ఈ దరి నుండి ఆ దరికి క్షేమముగా, సురక్షితముగా చేరాలి అంటే ఇద్దరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తారు. అందులో ఒక వ్యక్తే, అతన్ని కెప్టెన్ అంటారు. మరొక వ్యక్తి ఎవరు అంటే నావికుడు. ఇంగ్లీష్లోనైతే సీమెన్ అంటారు, తర్వాత సెయిలర్ అంటారు ఇంగ్లీష్లోనైతే. అయితే ఈ కెప్టెన్ యొక్క ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే డ్యూటీస్ ఏంటివి, విధులు, కెప్టెన్ యొక్క విధులు ఏంటంటే షిప్ అంతటికి నాయకత్వం వహిస్తాడు. మొత్తం షిప్ అంతటికి ఈ కెప్టెన్ అంటే ఆయన బాస్ అండి అతను. తర్వాత నిర్ణయాలు తీసుకుంటాడు, రూటు నిర్ణయించడము, ప్రయాణికుల భద్రతకు పూర్తి బాధ్యత వహించటము, అధికారులకు, నావికులకు పనులు కేటాయించటము, అత్యవసర పరిస్థితుల్లో తుది నిర్ణయాలు తీసుకుంటాడు. ఇవి కెప్టెన్ యొక్క విధులు. ఇక రెండో వ్యక్తి ఎవరు అంటే నావికుడు లేదంటే సెయిలర్ లేదంటే సీమ్యాన్. ఇతని యొక్క విధులు ఏంటంటే కెప్టెన్ యొక్క ఆదేశాల ప్రకారం పనిచేసేవాడే ఈ యొక్క నావికుడు. ఇంకా ఇతని పనులు ఏంటంటేనండి, దిశను చూపటము, దూరదర్శినిలో గమనించటము, అంటే బైనాక్యులర్స్ ఉంటాయి కదండి, వాటిలో గమనించటము, అలాగే ప్రయాణికులకు అత్యవసరమైన సహాయం చేయటము, మ్యాప్స్ చూడటము, GPS, తర్వాత రాడర్ వంటి పరికరాలతో ఓడ స్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయిస్తాడు. తర్వాత వాతావరణాన్ని చూడటం, వాతావరణాన్ని చెక్ చేయటము, మార్గాలను పర్యవేక్షించి కెప్టెన్కు సలహాలు ఇవ్వటము, ఇవన్నీ కూడా నావికుడి యొక్క విధులు. అంటే ఒక ఓడ ఈ దరి నుండి ఆ దరికి చేరాలి అంటే కెప్టెన్ అలాగే నావికుడు ఇద్దరుండాలి. అప్పుడు ఓడ క్షేమముగా, సురక్షితముగా ఈ దరి నుండి ఆ దరికి అది చేరుకుంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితం అనే ఓడలో
మన ఆత్మీయ జీవితం అనే ఓడలో ప్రయాణికుడనే ఆత్మ కూర్చున్నాడు. ప్రయాణికుడనే ఆత్మ కూర్చున్నాడు. ఈ ఆత్మ పరలోకము చేరాలంటే కూడా ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు లేకపోతే ఆ ప్రయాణికుడు అనే ఆత్మ పరలోకానికి చేరలేదు. పరలోకానికి చేరలేదు. కాబట్టి ఈ ఓడ గురించి ఎందుకు చెబుతున్నాడు అంటే, బైబిల్ గ్రంథంలో ఓడ గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక్కసారి ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. దయచేసి అందరం కూడా అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాము. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. చెడియున్నారు అంటే ఓడ బద్దలైతే, అంటే ఓడ పగిలిపోతే ఏమవుతుందంటే ఈ దరి నుంచి ఆ దరికి మనం చేరలేము. అందుకేనండి సముద్రాలలో మరి ఈ యొక్క షిప్స్ యాక్సిడెంట్ అనేటివి చాలా భయంకరంగా ఉంటాయి. విత్ ఇన్ కొన్ని గంటలలో ఏమైపోతుందంటేనండి ఆ షిప్ అంతా కూడా మునిగిపోతూ ఉంటాయి. అలా ఓడ బయలుదేరిందో లేదో కొన్ని నిమిషాల్లో మునిగిపోయిన ఓడలు కూడా ఉన్నాయి. అందుకే షిప్ యాక్సిడెంట్లు అనేటివి చాలా భయంకరంగా ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే మరి మరొక టైటిల్ కూడా దీనికి మనం ఇచ్చుకోవచ్చు. ఏంటంటే, నీ విశ్వాస జీవితం అనే ఓడ బాగుందా బద్దలైందా అని కూడా మనము దీనికి టైటిల్ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. ఈ ఓడను 3 రకాలుగా పోల్చబడింది. ఒకటి విశ్వాస జీవితం అనే ఓడ. విశ్వాస జీవితం అనే ఓడ. ఇంకా ఏం పోల్చబడిందో మనం చూడగలిగితే పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు, ఈ 3 వచనాలు మనం చదవగలిగితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ నోవాహు గారు, అతని కుటుంబము ఓడ ద్వారా రక్షించబడింది. ఓడ ద్వారా రక్షించబడింది. ఈరోజు మీరు కావచ్చు, మీ కుటుంబాలు కావచ్చు, యేసుక్రీస్తు వారి ద్వారానే మనము రక్షించబడతాము. యేసుక్రీస్తు ద్వారా తప్ప మనకు రక్షణ లేదు. ఈ నామము ద్వారానే మనము రక్షించబడతాము. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఓడగా పోల్చబడ్డాడు. ఇంకా ఆ ఓడలోనికి 8 మంది ప్రవేశించి క్షేమముగా సురక్షితముగా ఉండి జలప్రలయము నుండి కాపాడబడ్డారు. అలాగే ఈరోజు మనం అందరం కూడా రక్షణ పొందుకున్న మనం అందరం కూడా సంఘమనే ఓడలోనికి మనం ప్రవేశిస్తే మనము క్షేమముగా సురక్షితముగా ఉండి మనము కూడానండి రాబోతున్న ఉగ్రత నుంచి మనము తప్పించబడతాము. అంటే ఓడ అంటే ఇదిగో విశ్వాస జీవితం అనే ఓడ ఒకటైతే, యేసుక్రీస్తు వారిని కూడా ఓడతో పోల్చబడ్డాడు. అలాగే సంఘము కూడా ఓడతో పోల్చబడింది. అంటే ఇప్పుడు ఈ షిప్, ఈ ఓడ ఏదైతే ఉందో, ఈ దరి నుంచి ఆ దరికి చేరాలి అంటే ఇద్దరు ఉండాలి. ఒక అతనేమో కెప్టెన్ అయితే మరొకతనే నావికుడు. ఈ ఇద్దరు ఉండాలి.
అలాగే నీ విశ్వాస జీవితం అనే ఓడలో కూడా నీ విశ్వాస జీవితం అనే ఓడలో కూడా ఆత్మ అనే ప్రయాణికుడు కూర్చున్నాడు. ఆత్మ అనే ప్రయాణికుడు పరలోకానికి చేరాలి అంటే ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు ఎవరో మీరు చూడగలిగితే, ఎవరు ఉండాలో మనం చూడగలిగితే, దయచేసి ఆ మొదటి ఆయన ఎవరో మనం చూడగలిగితే మార్క్స్ వార్త అందరం కూడానండి, దయచేసి మార్క్స్ వార్త 4వ అధ్యాయము, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35 నుంచి 39 వరకు గల లేఖన భాగాలు మనము చదువుకుందాము. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టుచున్నందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక దోణిలో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఆయన ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను రావటము. మన జీవితంలో కూడా క్రీస్తు కొరకు సద్భక్తితో మనం బ్రతుకుతున్నప్పుడండి, మన జీవితంలో కూడా తుఫాను లాంటి సమస్యలు, తుఫాను లాంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. క్రైస్తవుడమైనందుకు మనము బాధ అనుభవించాలి. బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఈ లోకములో ఇవి వస్తూనే ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వారు ఆ దోణి అమరమున నిద్రించుచున్నాడు. అసలు ఆ తుఫానులో ఆ నీళ్ళన్నీ మనిషి మీద పడుతున్నప్పుడు నిద్ర పడుతుందండి? ఎందుకు అంతగా నిద్రపోతున్నాడు అన్నప్పుడండి, యేసు ప్రభు వారు కేవలము 2 సార్లు నిద్రపోయినట్టుగా మనం చూడగలం. ఒకటి ఈ సందర్భం అయితే, మరొకటి ఆయన శిలువలో నిద్రించాడు అని మనం చదువుకుంటాము. అందుకే బైబిల్ పండితులు ఏం చెబుతారంటే, యేసుక్రీస్తు వారి కన్నులట రెడ్ కలర్లో, ఎర్రగా ఉంటాయటండి. ఎందుకంటే సరిగ్గా నిద్ర లేకపోతే మన కన్నులన్నీ కూడా రెడ్ కలర్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, మన ఆత్మీయ జీవితంలో కూడా తుఫాను లాంటి సమస్యలు వస్తాయి. భయపడే పరిస్థితులు వస్తాయి. కానీ ఏమి కాదు. ఎప్పుడంటే నీ ఆత్మీయ జీవితం అనే ఓడలో ఇదిగోనండి ప్రభువైన యేసు ఉండాలి. ఆ యేసు ప్రభువును మనమే ఆహ్వానించుకోవాలి. మన హృదయములో ఆయనను ప్రభువుగా మనమే ప్రతిష్ఠించుకోవాలి. అందుకేనండి, మనం ఆలోచన చేయగలిగితే, ప్రభువు నీ ఆత్మీయ జీవితం అనే ఓడలో ఉంటే, ప్రభువు నీ విశ్వాస జీవితం అనే ఓడలో ఉంటే, నువ్వు భయపడే పరిస్థితులు వచ్చినా అవి మనల్ని చేయలేవు. ఎందుకంటే మన ఓడలో ప్రభు ఉన్నాడు. మరి మన ఆత్మీయ జీవితం అనే ఓడలో ప్రభు ఉండాలి అంటే ఎలా ఉంటాడు అంటేనండి, మనము పాపము లేకుండా బ్రతికితే, పాపము చెయ్యని వారిగా మనం బ్రతికితే మన ఓడలో ప్రభు ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు కాదండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేను నివసించువాడను. మన ఇంట్లో ఒక ఎలక చనిపోతే మనం ఉండలేము ఆ వాసనకి.
దాన్ని తీసేసేంత వరకు మనం ఉండలేము అన్నది ఎంత నిజమో, మన శరీరములో మన జీవితంలో పాపం ఉంటే ప్రభువు కూడా మనలో ఉండలేడు. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి, ఈ ప్రభువు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మీరు భయపడే పరిస్థితులు వచ్చినా మీకు ఏమీ కాదు. ఎందుకంటే మీ ఓడలో ప్రభువు ఉన్నాడు, మీ ఓడలో ప్రభువు ఉన్నాడు. మనందరికీ తెలుసండి. ఇదిగోనండి, మరి ఇస్కరియోతు యూదా మనందరికీ తెలుసు. ఈ ఇస్కరియోతు యూదా, ఇతని జీవితం ఏమైపోయిందంటే, అతని ఆత్మీయ జీవితం అనే ఓడ బద్దలైపోయింది అంటే పగిలిపోయింది. నీ ఆత్మీయ జీవితం అనే ఓడ పగిలిపోయిందా? ఇదిగోనండి, మీరు గమ్యస్థలానికి చేరలేదు. ఇప్పుడు ఈ ఇస్కరియోతు యూదా కూడా, అతని ఆత్మీయ జీవితం అనే ఓడ ఇదిగోనండి అది పగిలిపోయింది, బద్దలైపోయింది. ఎందుకంటే అతని ఆత్మీయ జీవితం అనే ఓడలో ప్రభువు లేడు. ఎవరున్నారు అంటే అపవాది ప్రవేశించాడు, అతనిలోనికి అపవాది ప్రవేశించాడు. యోహాను సువార్త 13:27 మనకు కనబడతాయి. ఒక ముక్క ముంచి అతనికి ఇవ్వగానే అతనిలోనికి అపవాది ప్రవేశించాడు. ఎప్పుడైతే అపవాది ప్రవేశించాడో, ఎప్పుడైతే అతని ఆత్మీయ జీవితం అనే ఓడ బద్దలైపోయిందో, ఏమైపోయిందంటే ఈ దరి నుంచి ఆ దరికి చేరలేకపోయాడు. అతని గురించి ఏమి రాయబడిందో మీరు చూడగలిగితే, అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయము 25 ఇతని గురించి రాయబడిన మాట, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనినా. అంటే అతని ఆత్మీయ జీవితం అనే ఓడ బద్దలైపోయింది గనుక తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. అందుకేనండి, ఒక ఓడ ఈ దరి నుంచి ఆ దరికి క్షేమముగా చేరాలి అంటే ఇద్దరు ఉండాలి. అందులో కెప్టెన్ ఉండాలి, నావికుడు ఉండాలి. అలాగే మన ఆత్మీయ జీవితం అనే ఓడలో కెప్టెన్ అనే ప్రభువు ఉండాలి, ప్రభు అయిన క్రీస్తు ఉండాలి. ఒక్కసారి మీ జీవితాన్ని చెక్ చేసుకోండి. ఈ క్రీస్తు అనే కెప్టెన్ మీ ఆత్మీయ జీవితం అనే ఓడలో ఉన్నాడో లేడో ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. మొదటి వ్యక్తి కెప్టెన్ అనే యేసు ఉండాలి. ఇక రెండవ వ్యక్తి ఎవరో మనం చూడగలిగితే, మన ఆత్మీయ జీవితంలో నావికుడు ఎవరో మనం చూడగలిగితే మీరందరూ కూడా అపోస్తులుల కార్యములు 27వ అధ్యాయము మొదటి వచనము నుండి 44వ వచనం వరకు మీరు చదవండి. తర్వాత మీరు అయిపోయిన తర్వాత చదువుతారో, ఎప్పుడు చదువుతారో మీరు చదవండి. మొత్తం మీద ఈ 44 వచనాలు మనము మరి చదువుకుంటూ వెళితే మనకు టైం సరిపోదు గనుక కొన్ని వచనాలు మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 27వ అధ్యాయం మొదటి వచనంలో, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. ఇక్కడ పౌలు గారు మరికొంతమంది ఖైదీలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే, ఇటలీ ప్రాంతానికి తీసుకొని వెళుతున్నారు. ఓడ ఎక్కించారట. ఎంతమంది ఖైదీలు ఉన్నారు ఇంకా పౌలు గారితో అంటే, 37వ వచనం మనం చూడగలిగితే, అదే అధ్యాయం 37వ వచనంలో, ఓడలో ఉన్న మేమందరము 276 అంటే 276 మందితో, ఇదిగోనండి, కొంత సరుకులు అంటే గోధుమలు, కొన్ని సరుకులతో 276 మందితో ఇటలీకి ప్రయాణమై వెళుతున్నారు. ఓడ ఎక్కారు, ఇటలీకి వెళ్ళడానికి ఓడ ఎక్కారు. ఇలా ఓడ ఎక్కిన కొద్ది దూరం వెళ్ళగానే ఏం జరిగిందంటేనండి, వెళ్ళగానే ఎదురుగాలులు రావటం ప్రారంభమైంది.
ఎదురుగా రావటం వల్ల వీళ్ళు ఏమైపోయిందంటేనండి, వారి ప్రయాణము నెమ్మదిగా నడిచిందటండి. వారి ప్రయాణము నెమ్మదిగా నడిచిందటండి. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా వెళుతుంది మన జీవితం. నెమ్మదిగా నెమ్మదిగా జరుగుతాయి మన జీవితాల్లో కూడా కార్యాలు. అలా వాళ్ళు ఏమైపోతారంటేనండి, ఆ తర్వాత వాళ్ళు ఓడ షిఫ్ట్ అవుతారు. తర్వాత ఆ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఏం జరుగుతుందంటేనండి, తర్వాత పెనుగాలి వారికి రావటం, పెనుగాలి 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 వారు వెళుతున్న ఆ ఓడలో ఆ మొత్తం మీద పెనుగాలి రావటము. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఇదంతా మీరు చదవండి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు 18వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, ఎప్పుడైతే ఈ పెనుగాలి వచ్చిందో ఈ సరుకులన్నీ పడేస్తున్నారు, ఇదంతా జరుగుతూ ఉంది. 18వ వచనము, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులార ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా లేకపోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున. కొన్ని దినముల వరకు సూర్యుడు కనిపించలేదు, నక్షత్రములు కనిపించలేదు. ఇదిగోనండి, అసలు బ్రతుకుతామన్న ఆశ లేదు. ఏం జరిగిందంటే, భోజనము లేక చాలా రోజులు ఉన్నారటండి. భోజనము లేక చాలా రోజులు ఉన్నారటండి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం జరుగుతుంది? 22వ వచనంలో, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడను, ఎవన్ని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. ఇలా ఇదంతా చదివిన తర్వాత 44వ వచనానికి మనం రాగలిగితే, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలనని ఆజ్ఞాపించెను. ఇలాగు అందరూ తప్పించుకొని దరి చేరిరి. అంటే ఈ ఓడలో ఉన్న 276 మంది క్షేమముగా సురక్షితముగా దరి ఎందుకు చేరుకున్నారు అంటే, ఆ ఓడలో ఎవరున్నారు అంటే, నావికుడు అనే సరైన దైవ సేవకుడు, నిజమైన దైవ సేవకుడు ఉన్నాడు. అందుకే 11వ వచనంలో, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. ఎందుకంటేనండి, ఒక ఓడ ఈ దరి నుంచి ఆ దరికి క్షేమముగా చేరాలి అంటే ఒకటి కెప్టెన్ ఉండాలి, తర్వాత నావికుడు ఉండాలి. ఈ ఆత్మీయ జీవితం అనే ఓడ ఇదిగోనండి, ఈ దరి నుంచి ఆ దరికి చేరాలి అంటే ఎవరు ఉండాలి అంటే, ఒకటి ప్రభు అయిన క్రీస్తు ఉండాలి, రెండవది సరైన బోధకుడు, సరైన దైవజనుణ్ణి మనము అనుసరించాలి. ఒక మంచి దైవజనుడు అయితేనే మిమ్మల్ని, మీ ఆత్మను ఆ దరికి చేర్చగలడు. అందుకే నావికుడి యొక్క పనులు చెప్పాను, నేను మీకు డ్యూటీ చెప్పాను. కెప్టెన్ యొక్క ఆదేశాలు పాటించటము, నావిగేషను, మ్యాప్, GPS, రాడారు, ఆ తర్వాత వెదర్ను చెక్ చేయడం, ఇదంతా కూడా ఒక నావికుడి పని, ఒక నావికుడి డ్యూటీస్ అండి. అంటే కెప్టెన్ యొక్క ఆదేశాలు పాటించి అనుసరించేవాడు కెప్టెన్. ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. మాకు ఏదైతే చెప్పమంటాడో అది మేము చెప్పాలి. సంఘాన్ని మేము ఏం చెప్పాలి, ఎలా నడిపించాలి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు మాకు ఆదేశిస్తాడు. అంటే ఇప్పుడు ఓడలో ఒక నిజమైన, ఒక సరైన దైవజనుడు అనే పౌలు గారు ఉన్నారు కాబట్టి 276 మంది రక్షించబడ్డారు. అందుకే మీరు వింటున్నది పరలోకానికి తీసుకొని వెళ్ళే బోధేనా, లేదంటే ఈ లోకం మీద ఆశలు పుట్టించే బోధ?
ఏ బోధ మనం వింటున్నాం, ఏ బోధ మనం వింటున్నామో. అందుకే నీ ఆత్మీయ జీవితం అనే ఓడలో ప్రయాణిస్తున్నా ఇదిగోనండి, ప్రయాణికుడు అనే ఆత్మ గమ్యస్థలం చేరాలి అంటే ఆ ఓడలో ప్రభు అయిన క్రీస్తు ఉండాలి. రెండవది సరైన దైవజనుడు ఉండాలి. సరైన దైవజనుడు, సరైన వాక్యము లేకపోతే మీ ఆత్మ వెళ్ళే చోటు కూడా మారిపోతుంది. మీ ఆత్మ వెళ్ళే చోటు కూడా మారిపోతుంది. కాబట్టి అందుకే అంటున్నాడు మొదటి తిమోతి పత్రికలో, అందుకే అంటున్నాడు 1వ అధ్యాయం 19వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని, అలాగే ఒక మంచి దైవజనుణ్ణి ఇదిగోనండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓడలో లేడండి, వాళ్ళ ఓడలో లేరండి. అందుకే వాళ్ళ ఓడ ఏమైపోయిందట, విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వాళ్ళ ఓడలో ప్రభువు లేడు, దైవ సేవకుడు లేడు గనక వాళ్ళ విశ్వాస జీవితం అనే ఓడ బద్దలైపోయింది. అందుకేనండి పాతాళ గుండానికి వాళ్ళు వెళతారు. అందుకే నీ ఆత్మీయ జీవితం అనే ఈ పడవలో, ఈ ఓడలో ప్రభు ఉన్నాడా? ఒక మంచి దైవజనుడు మిమ్మల్ని, మీ ఒక మంచి దైవజనుడి చేత మీరు నడిపించబడుతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మరి నోవాహు గారు ప్రవేశించిన ఓడలో 2 ఉన్నారంటే, నోవాహు గారు దేవుని సేవకుడైతే, అలాగే ఆ నోవాహు గారి ఓడలో మరి దేవుడు ఉన్నాడా అంటే, దేవుడు పడవను దిగమని అంత వరకు ఆ ఓడలో నుంచి బయటికి రాలేదు. అంటే దేవుని మాటే వాక్యము, దేవుని మాటే దేవుడు, దేవుని మాటే దేవుడు అంటే దేవుడు బయటికి రండి అనేంత వరకు నోవాహు కుటుంబము ఓడలోనే ఉన్నది. అందుకే సంఘం అనేది ఓడైతే, ఈదరి అంటే భూమి ఈదరైతే, ఆదరి అంటే పరలోకమైతే, ఆ పరలోకానికి నీ ఆత్మ వెళ్ళాలి అంటే ప్రభు అయిన క్రీస్తు ఉండాలి, దైవజనుడు ఉండాలి. వీళ్ళిద్దరూ ఉంటే నీ ఆత్మ పరలోకం అనే గమ్యస్థలానికి చేరుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. ఈ ఇద్దరు, కెప్టెన్ అనే ప్రభు ఉండాలి, అలాగే నావికుడు అనే ఒక మంచి దైవ సేవకుడు ఉండాలి. అప్పుడు నీ ఆత్మీయ జీవితం అనే ఓడ బద్దలవ్వకుండా మీరు గమ్యస్థలానికి రీచ్ అవుతారు. అలాంటి మరి మేలులు మనం పొందుకోవాలని, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, తుఫాను లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. ఎందుకంటే మీరు ప్రయాణిస్తున్న ఓడలో ప్రభు ఉండాలి, ఒక మంచి సేవకుడు ఉండాలి. పౌలు గారి వల్ల 276 మంది రక్షించబడ్డారు. కాబట్టి మన జీవితం అనే ఓడను మరి ఎలా ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.